ఓం గంగణపతే నమ. ఐం సరస్వత్యై నమ. శ్రీమాత్రే నమో నమ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమ. ఓం నమ శివాయ. శివాయ గురవే నమ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. ఓం నమో భగవతే కాళభైరవాయ నమో నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ. జయ గురు దత్తాత్రేయాయ నమ. రామ్ దత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈ యొక్క రాహుకేతు ప్రభావం వల్ల జాతకరీత్యా జన్మజాతక వశాత్తు కొంతమందికి అంతా కూడా రాహుకేతులు ఈ స్థానంలో ఉంటే కనుక దోషకారిగా ఉంటారు. ఏ స్థానాలు అని చెప్పేసి అంటే ప్రధానంగా చతుర్థ స్థానము, అష్టమ స్థానం అని చెప్పేసి అంటారు. జాతకరీత్యా ఎవరికైతే కనుక ఈ స్థానంలో రాహువు కానీ కేతువు కానీ సంచారం చేస్తుంటాయి లగ్నవశాత్తు, దాన్నంతా కూడా చతుర్థ స్థానంలో రాహువు కానీ కేతు కానీ సంచారం చేస్తే ఏ లగ్నమైనా ఉండొచ్చు, ఏ రాశి అయినా కావచ్చు, ఎవరైనా కానీ దీనికి ఆ దోష ప్రామాణికం అనేది చెప్పడం జరుగుతుంది. ఏంటిదంటే దానికి చతుర్థ స్థానంలో అయితే కనుక మాతృమూలకమైన పితృశాపం, మాతృమూలకమైన పితృదోషం అని చెప్పేసి, మరి అష్టమ స్థానంలో రాహు కానీ కేతువు కానీ సంచారం చేస్తుంటే దాన్ని స్త్రీ శాపం అని చెప్పేసి దాన్నంతా కూడా ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అష్టమ స్థానంలో కేతు సంచారం చేసిన, ఈ యొక్క చతుర్థ స్థానంలో రాహు సంచారం చేసిన దాన్ని పితృదోషం కింద అంటారు. మరియు చతుర్థ స్థానం అంతా కూడా మాతృమూలకమైన స్థానం అని చెప్పడం జరుగుతుంది. అష్టమ స్థానం అంతా కూడా దీర్ఘ సుమంగళ యోగము, సౌభాగ్య స్థానము, అష్టమ స్థానం అనేది ఆయుస్థానం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆకస్మిక ధనలాభాన్ని ఇచ్చే స్థానంగా చెప్తుంది, మరియు ఆకస్మిక ధన వ్యయాన్ని ఇచ్చే స్థానంగా చెప్పడం జరుగుతుంది. కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే స్థానంగా చెప్తుంది. ఈ యొక్క స్థానాలను బట్టి ఫలితాలు అనేది మారుతూ ఉంటాయి అన్నమాట. ఈ యొక్క లగ్నవశాత్తు మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే స్త్రీ శాపం కానీ మాతృమూలకమైన పితృదోషం కానీ ఉంటే కనుక, మాతృమూలకమైన పితృదోషం కానీ మాతృమూలకమైన మాతృశాపం కానీ ఉంటే కనుక ఈ యొక్క జన్మజాతకంలో మీకు అంతా కూడా ఆలస్య వివాహం అవడం కానీ, లేకపోతే ఆలస్య సంతానం అవుతుండడం కానీ, ఈ యొక్క ఎదుగుదల లేకపోవడం కానీ, వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ఎంత ప్రయత్నం చేసినా అనుకున్న స్థాయిలో ఎదుగుదల లేకపోవడం, ఆర్థికంగా కుంగిపోవడం, ఆర్థికంగా నష్టపోవడం కానీ జరుగుతూ ఉండడం, ప్రధానంగా ఆస్తి నష్టం పోవడం మీకంతా కూడా జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా స్థిరాస్తి అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం, గృహయోగం అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం, భూ సంపద అంతా కూడా ఎవరి చేతిలో మీరంతా కూడా నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఎవరి వల్ల అయినా కానీ స్త్రీ శాపం కానీ ఇవన్నీ ఉంటాయి కనుక దీన్ని ప్రామాణికంగా అంతా కూడా జాతకరీత్యా ఉండే దోషాలకంతా కూడా జ్యోతిష సిద్ధాంతాలతో మీ జాతకాన్ని అంతా కూడా జన్మ జాతకాన్ని విశ్లేషణ చేయించుకోవాలి. అందుకే ఈ యొక్క కర్మ ఫలితాన్ని అందరూ కూడా అనుభవించే విధంగా ఉంటుంది. కానీ దాన్ని పరిహార సిద్ధాంతం ప్రకారంగా, పరిహార శాస్త్రంలో చెప్పిన విధానంగా, తంత్రశాస్త్రంలో చెప్పిన విధంగా మీకు అంతా కూడా పరిహారం అంతా కూడా చేయించడం జరుగుతుంది. యజ్ఞ హోమాది కార్యక్రమాలు, దానాలు, గోమాత సేవ, తర్వాత రావి చెట్టుకి వేప చెట్టుకి వృక్షరాజానికి అంతా కూడా ప్రతిరోజు కూడా 27 ప్రదక్షిణాలు చేయడం, అవకాశం ఉంటే కనుక పనస చెట్టుని అంటే పనస మొక్కనంతా కూడా నాటడం, పనస మొక్క దగ్గర ఆమనయ దీపాలను అంతా చేయడం. ఎవరైతే కనుక దేవాలయ ప్రాంగణంలో పనస మొక్కని అంతా కూడా నాటుతూ ఉంటారో మీకంతా కూడా సకల గ్రహదోష నివారణ కలుగుతుంది. పితృశాపం నుంచి, మాతృమూలకమైన పితృదోషం నుంచి కానీ, మాతృమూలకమైన మాతృశాపం నుంచి కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. సర్పదోషము, సర్పశాపం అంతా కూడా కారణం రాహుకేతులు అవుతారు. ఈ యొక్క స్త్రీ శాపం కానీ, మాతృమూలకమైన పితృదోషం కానీ, మాతృశాపం నుంచి బయటపడడానికి కానీ ఎటువంటి పరిహారాలు ఆచరించాలి, ఎటువంటి దోషాలంతా కూడా జన్మజాతకం వశాత్తు, లగ్న చక్ర వశాత్తు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా వర్తిస్తాయి. రాహుకేతు ప్రభావం వల్ల ఎటువంటి పరిహారం అంతా కూడా చేసుకుంటే అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. మీనరాశి జాతకులకి లగ్న చక్రవశాత్తు చతుర్థ స్థానంలో కేతు ఉంటాయి కనుక దాన్ని మాతృమూలకమైన పితృదోషం అంటారు, మాతృదోషం అంటారు, మాతృశాపం అంటారు. దీన్నంతా కూడా ఎవరైతే కనుక ఈ మాతృదోషంతో బాధపడేవారు స్థిరాస్తి కొనుక్కోవడానికి ఆలస్యపడుతూ ఉంటారు, గృహయోగం కోసం ప్రయత్నం చేసుకున్న గృహయోగం కొనుక్కోవడానికి ఎంత ప్రయత్నం చేసినా డబ్బులు ఉన్నప్పటికీ కూడా కొనుక్కోలేకపోతూ ఉంటారు, లోన్స్ అనేది రావు, హోమ్ లోన్స్ తీసుకున్నా కానీ ప్రయత్నం చేసినా రాకుండా ఉంటాయి,
ఈ యొక్క ఆస్తి తగాదాలు ఉండడం కానీ కోర్టు కేసులో ఈ యొక్క ఆస్తి అంతా కూడా ఇరుక్కుపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క అష్టమ స్థానంలో కేతు అనే సంచారం చేస్తూ ఉంటే కనుక లగ్నవశాత్తు ప్రధానంగా అంగారకుడు కేతు కానీ రాహువు కానీ అంగారకుడు రాహువు కానీ కలుగుతూ ఉంటే దాని మాంగళ్య దోషం అంటారు. రాహువు కానీ కేతువు కానీ అష్టమ స్థానంలో ఉంటే కనుక దాని స్త్రీ శాపం అంటారు. మాంగళ్య దోషానికి కారణమవుతుంది. దీర్ఘ సుమంగళి యోగం కోసం మీరు ప్రతినిత్యం కూడా ఈ యొక్క సువాసిని అర్చన విధానం ఆచరించాలి. సకల సౌభాగ్యాల కోసం దత్తాత్రేయ చరిత్రనంతా కూడా పారాయణ చేయాలి. ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించాలి. కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగిస్తూ ఉండడం వల్ల సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైష్ ప్రాప్తి కలుగుతుంది. పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది. సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాల కోసం మీరంతా కూడా తరచుగా ఈ యొక్క శనగల వాయనం అంతా కూడా ముత్తైదులకు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. గురు పుష్యమి యోగం అని చెప్పేసి ఉంటుంది. గురు పుష్య యోగం అని చెప్పేసి అంటారు. గురువారం పుష్యమి నక్షత్రం ఉన్న రోజున, ఆదివారం పుష్యమి నక్షత్రం రోజున ప్రతినిత్యం కూడా ఈ యొక్క సువాసిని అర్చన విధానం చేసుకోవడం, సువాసినికి ప్రీతికరంగా అమ్మవారికి ప్రీతికరంగా శనగలంతా కూడా వాయనం ఇస్తూ ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. సకల దోషాల నుంచి సకల శాపాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ముత్తైదువుకంతా కూడా అమ్మవారి స్వరూపంగా భావించి భోజనం పెట్టడం వల్ల, అన్నదానం చేయడం వల్ల అష్టైష్ ప్రాప్తి కలుగుతుంది. శాశ్వత మహాలక్ష్మి స్థిర నివాసం లభిస్తుంది. రాజశ్యామల యజ్ఞాధికరతలు, బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు, మరియు ఇక్కడ చూసుకుంటే అమ్మవారికి ప్రీతికరంగా వారాహిదేవి ఆరాధన చేయడం వల్ల కూడా సకల దోషాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రత్యంగరాదేవి శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శత్రుబాధలు, ఈ యొక్క మాంగళ్య దోషం కానీ స్త్రీ శాపం నుంచి కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. బ్రాహ్మణోత్తమికి అష్టమి నవమి తిథుల్లో ప్రతినిత్యం కూడా ఈ యొక్క కాలభైరవ స్వామి దేవాలయంలో మీరు కూష్మాండ దానాన్ని కాలభైరవ స్వామి దేవాలయంలో దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. గోమాత సేవ విశేషంగా చేస్తూ ఉండాలి. శనగలు, ఉలవలు మరియు బొబ్బర్లు మరియు మినువులంతా కూడా నానబెట్టినవి గోమాతకి తరచుగా నివేదన చేస్తూ ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే చతుర్థ స్థానం గృహయోగం కోసం చెప్తుంది, స్థిరాస్తి కోసం, భూసంపద కోసం చెప్తుంది, మరియు ప్రధానంగా చూసుకుంటే స్థిర ఐశ్వర్యం కోసం కూడా చెప్తూ ఉంటుంది. అంటే పితృదేవతలకు ప్రీతికరంగా పితృ ఆర్జితం అంతా కూడా పూర్వీకులు ఆర్జించిన ఈ యొక్క ఆస్తి స్థిరాస్తి లభించాలన్నా చతుర్థ స్థానము అష్టమ స్థానం చాలా బాగుండాలన్నమాట. ఈ స్థానాలు కనుక రాహు కానీ కేతు కానీ క్రీతీకృతమై లగ్నవశాతం ఉంటే కనుక దానికి మాతృమూలకమైన పితృదోషం కానీ మాతృమూలకమైన మాతృశాపం కానీ లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అష్టమ స్థానం ఆయుస్థానం అంటారు. దాన్ని అంతా కూడా మాంగళ్య స్థానము, దీర్ఘ సుమంగళి యోగం కోసం చెప్పే స్థానం అని చెప్పేసి అంటారు. స్త్రీలకి విశేషంగా ఈ స్థానాల్లో అంతా కూడా రాహువు ఉంటే కనుక దీన్నంతా కూడా స్త్రీ శాపం అంటారు. పురుషులకు కూడా స్త్రీ శాపం వర్షించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క అష్టమ స్థానంలో అంగారకుడు రాహువు కలిసి ఉంటే కనుక దాని మాంగళ్య దోషం అంటారు. అంగారకుడు కేతు కలిసి ఉంటే కనుక స్త్రీ శాపము మాంగళ్య దోషం అంటారు. దీని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా సువాసిని ఆచరణ విధానం ఆచరించడం, ప్రతినిత్యం కూడా దేవతా కళ్యాణం ఆచరిస్తూ ఉండాలి. శివపార్వతుల కళ్యాణం పుణ్యక్షేత్రంలో శ్రీశైల ప్రాంగణంలో అంతా కూడా చేసుకోవడం వల్ల సకల దోషాలు సకల శాపాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా కృత్తిక నక్షత్రం షష్ఠి తిథి రోజు మంగళవారం వేళల్లో కానీ ప్రతినిత్యం కూడా గురువారం వేళల్లో కానీ ఈ యొక్క కళ్యాణం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల సకల శాపాల నుంచి బయటపడడానికి సకల దోషాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించాలి. ప్రధానంగా దత్తాత్రేయ పుణ్యక్షేత్రాలు కానీ, ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పుణ్యక్షేత్రాలు కానీ, ఈ యొక్క అరుణాచలం పుణ్యక్షేత్రం కానీ, శ్రీశైల పుణ్యక్షేత్రం కానీ, కాశీపట్నం కానీ, ప్రధానంగా కాశీ పుణ్యక్షేత్రంలో కానీ మీరంతా కూడా అన్నదానం చేయించడం వల్ల, అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. దేవీ భాగవతాన్ని పారాయణం చేస్తూ ఉండాలి. సువాసిని అర్చన విధానం చేస్తూ ఉండాలి. దేవీ భాగవతాన్ని అందరూ కూడా పారాయణం చేస్తూ ఉంటే కనుక ప్రవచనాల్లాగా వింటున్నా కానీ దేవీ భాగవతంలో అమ్మవారి చరిత్ర అంతా కూడా ఉంటుంది. తద్వారా అమ్మవారి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది. మీకంతా కూడా సకల దోషాల నుంచి బయటపడి శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. సకల శాపాల నుంచి బయటపడడానికి మీరంతా కూడా ఈ కార్యక్రమాలు చేయాలి. ప్రధానంగా శాంతి హోమాది కార్యక్రమాలు చేయాలి. ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాధికృతులు, మాతంగేశ్వరి మూలమంత్ర జపాలు, తర్వాత బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు, కమలాత్మికాదేవి మూలమంత్ర జపాలంతా కూడా ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఎటువంటి ప్రబలమైన దోషాలు ఉన్నా కానీ పరిహారం అవడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.